IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. ఎంత ఎంత వాళ్ళు అక్కడున్నా కూడా అసలు ఇది ఏందో నాకు అర్థం కావట్లేదు. రేవంత్ రెడ్డి అని చంద్రబాబు కలిసి మోడీ దగ్గరికి వెళ్తాం ఏంటి? ఎందుకు వెళ్ళి అసలు రెండు ధ్రువాలు తూర్పు పడవలో ఎట్లా వెళ్తారు ఏంటి? ఎవరికి అర్థం కాని పరిస్థితి. విభజన హామీలే చెప్తారు కానీ ఇద్దరు కలిసిపోవటం ఏంటి? విభజన హామీల గురించి ఆయన దగ్గర ఇద్దరు కలిసిపోవటం ఏంటి? చెప్పాలి కదా. విభజన హామీల గురించి మేము కలిసి వెళ్తున్నామని చెప్పాలిగా. ఆయన దగ్గర తేల్చుకోవాల్సిన విషయాలు తేల్చుకోవడానికి వెళ్తామని చెప్పాలిగా. చెప్పకుండా పోయి అక్కడ పోయి టక్కుమని మెరిసిపోతే ఎట్లాగా? అదే బొత్స సత్యనారాయణ గారు కూడా అంటున్నారు, వీళ్ళందరూ ఎందుకు భేటీ అవుతున్నారో మాకు కారణాలు చెప్పాలంటారు. కారణాలు చెప్పాలంటే చెప్పరుగా. ఇట్లా ఎందుకు చెప్తారు వీళ్ళు? చెప్పరు. ఈయన 27,000 కోట్లు అని అడిగాడండి. 12,000 కోట్లు ఇచ్చేసినాము పోలవరానికి, 15,000 కోట్లు ఏమో రాజధానికి అడిగాడండి. ఒక 4-5 వేలు వస్తే చాలా ఎక్కువ రాష్ట్రానికి. 5-6 వేల రూపాయలు వస్తే ఎక్కువ. ఎందుకంటే కాకపోతే గీతాలు ఇవ్వాలి కాబట్టి దానికి ఏమైనా ఇస్తారు తప్ప ఈయన చెప్పినంతగా డబ్బులు రావు. అయితే ఏపీ టీటీడీ పోస్టులో తెలంగాణ ఆస్తులు అడుగుతున్నారు. బొత్స సత్యనారాయణ అయితే కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. ఈ వ్యాఖ్యలు ఎలా చూడొచ్చు అంటారు? టీటీడీ పోర్టులు కొడుతున్నారా? నాకు తెలియదు విషయం. జోలా కరెంట్ వాళ్ళది మాత్రం కరెంట్ను ఆర్టీసీ మాత్రం అడుగుతున్నారు కానీ టీటీ బోర్డు గురించి నాకు తెలియదు. మళ్ళీ పోతే బిరుదుందిగా కృష్ణపట్నం వాటర్ ఎవరు అడిగారు. మరి టీటీడీ బోర్డు గురించి ఏం అడిగారు నాకైతే తెలియదు, ఐడియా లేదు యాక్చువల్గా. అయితే వీళ్ళు విభజన సమస్యల గురించి కలవటానికి భేటీ అవుతున్నారా లేదా ప్రజా సమస్యల గురించి కలవటానికి భేటీ అవుతున్నారా? బొత్స సత్యనారాయణ గారు అయితే వ్యాఖ్యలు చేస్తున్నారు. దీన్ని ఏమైనా విభజన సమస్యల గురించి అంటే కొన్ని సార్లు కాకపోతే ఇక్కడ వచ్చినా సమాధానం చెప్పుకోలేరుగా. కొన్ని సమాధానం చెప్పుకోలేరు. మరి మేము పోతున్నాం, మేము వస్తున్నాము. ఒకప్పుడు ఆయన అన్నారు కదా మీరు పోయి వచ్చారా అని చెప్పేసి విమర్శిస్తారు కదా. మరి దాని గురించి కొన్ని చెప్పాలి వీళ్ళు. ఆర్టీసీ మాత్రం జరిగిద్ది. అయితే బొత్స సత్యనారాయణ గారు ఏమంటున్నారంటే మీ ఇద్దరు ప్రజా సమస్యలు పరిష్కరించడానికి భేటీ అవుతున్నారు కదా, ఇదేదో ప్రత్యక్ష ప్రసారం పెడితే బాగుంటుందని చెప్పేసి కూడా అది వల్ల కాదులేండి. అది అసలు ఎట్లయింది? ప్రైమ్ మినిస్టర్ దగ్గర ప్రత్యేక ప్రచారం అంటే ఇప్పుడు అయిన తర్వాత ప్రశ్న పెడతారు తప్ప డైరెక్ట్గా ప్రశ్న అది ప్రత్యేక ప్రచారం పడతా ఉంటే ఇది అత్యాశ అవుతుంది కదా. అడగొచ్చు మనం ప్రత్యేక ప్రచారం ఏం తెచ్చావు అని అడగొచ్చు. ఇచ్చిన కరెక్ట్ కాదని అప్పుడు కామెంట్ చేయొచ్చు. కానీ ప్రత్యేక ప్రచారం పెడతా ఉంటే కరెక్ట్ కాదుగా. మన ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారు అలాగనే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు భేటీ కానున్నారు. మీ అభిప్రాయం ఏంటి? ఈరోజు సాయంత్రం 6 గంటలకు భేటీ అవుతున్నారు. దాని గురించి మనకి రావాల్సిన నిధులు అక్కడ నుంచి ఉన్నాయి, మన ఏపీకి రావాల్సినవి. దాని గురించి మాట్లాడడానికి ఇద్దరు కూర్చొని మన ఏపీకి రావాల్సిన వారు మనం సంపాదించుకుంటాడు. దాని గురించి భేటీ అవుతానికి వెళ్ళారు. ఇంతవరకు 10 సంవత్సరాలు బట్టి ఆయన ఉన్నాడు. ఎవరు కూడా ఆయనతో అలా కూర్చొని ఎవరు మాట్లాడాల. ఏకైక ఎత్తి మొదటిసారి చంద్రబాబు నాయుడు కూర్చొని మాట్లాడదాన్ని సెట్ చేస్తానికి వెళ్తున్నాడు ఆయన. వీళ్ళిద్దరూ ఎందుకు భేటీ అవుతున్నారు చెప్పాలంటూ కూడా బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. అంతా ఏం మాట్లాడుకున్నారో అంతా జరిగిన తర్వాత ప్రెస్ మీటింగ్ పెట్టి ఆయనే చెప్తాడు. ఇంకా ఏమీ అక్కడ కూర్చోలేదు, ఏం మాట్లాడకముందు చెప్పాలంటే ఏం చెప్తారు? అక్కడ భేటీ అయిన సంగతి ఏం జరిగిందని ఎవరికి వాళ్ళకే తెలియదు. ఇంకా మనకి ఎలా చెప్తారు? అక్కడ జరిగిన సిచ్యువేషన్ బట్టి బయటకు వచ్చాక మీడియాల ద్వారాగా తెలియపరుస్తాడు ఆయన. అయితే ఏపీ పోర్టులో టీటీడీ కోర్టు అవన్నీ ఉత్తి మాటలు చెప్తున్నాను కదా సార్. అవన్నీ నమ్మాల్సిన మాటలు అయితే కాదు, నమ్మాల్సిన మాటలే కావాలి. అయితే వీళ్ళిద్దరు భేటీని ప్రత్యక్ష ప్రసారంగా చూపించాలి, ప్రజలకు అనుకూలంగా ఉండేలాగా చేయాలని కూడా బొత్స సత్యనారాయణ అయితే ఒక ట్వీట్ కూడా చేస్తున్నారు. ఇప్పుడు ఏదైనా ఉంటే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఒకటయ్యారు, కూటమి అంతా ఒకటయింది. వాళ్ళు ప్రజలకు న్యాయం చేయాలి, ప్రజల నాయకులను బాగుపడాలని చెప్పేసి వాళ్ళు కంకణం కట్టుకొని వాళ్ళు పరిపాలన బాగానే చేస్తున్నారు. ఇప్పటి వరకు ఎవరికి కూడా శాఖలు అనేది ఎవరి శాఖలు వాళ్ళకి కేటాయించారు. అందరూ ప్రజల ముందు ఉండాలి, ప్రజలు న్యాయాలు చేయాలని చెప్పి తిరుగుతూనే ఉన్నారు. అలాంటివన్నీ వీళ్ళు చెప్పిన తప్పుడు మాటలన్నీ వృధా. అది ప్రజల సమస్యలు పరిష్కరించేళ్ళు అయితే డైరెక్ట్గా ప్రత్యక్ష ప్రసారం పెట్టవచ్చు కదా, రహస్యంగా భేటీ ఎందుకని బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలు చేస్తారు. రహస్యం ఏముంది? ఆల్రెడీ 3 రోజుల ముందు నుంచే చెప్పు వస్తున్నారు కదా. ఇది సీక్రెట్గా ఆయనలాగా
వెళ్ళి దుప్పట్లు కప్పుకొని మాట్లాడేసి అక్కడ ఏం జరిగిందని ప్రజలకు చెప్పకుండా ఆయన తిరిగాడు. ఈయన అలా కాదుగా 3 రోజుల ముందు నుంచే ప్రసారం జరుగుతుంది. తెలంగాణ సీఎంతో కలవాలి, కూర్చోవాలి, మాట్లాడాలని గత 3 రోజుల నుంచి ప్రజలకు అందరికీ తెలుసు. అది ఇంకా దాన్ని సీక్రెట్ ఏముంది, పబ్లిక్గా ఉంది. అది మరి బొత్స సత్యనారాయణ ఇలాంటి వ్యాఖ్యలు చేయటాన్ని ఎంతోటి కరెక్ట్ అంటారు? చెప్తున్నాం కదా సార్, వాళ్ళు ఏదో మాట్లాడుతుంటారు, అవన్నీ మనకి ఎవరో నమ్మే మాటలు కావయ్యి. అండి వాళ్ళు ఏదో చెప్తుంటారు, దొంగోళ్ళని ఒప్పుకోడు కదా, నేను దొంగ, అవతలను కూడా దొంగ చేయాలని చెప్పి. చంద్రబాబు నాయుడు గారు అలాగే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు భేటీ కానున్నారు. దీనిపైన మీ అభిప్రాయం? మంచి అభిప్రాయమే. అది మంచి పద్ధతే కదా. అది ఇద్దరు కలిసి 2 రాష్ట్రాలని అభివృద్ధిలోకి తీసుకుపోవాలి. అయితే వీళ్ళిద్దరూ ఎందుకు భేటీ కాబోతున్నారంటూ కూడా బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలు అయితే చేశారు. పని పాట లేని వాళ్ళు ఏం చేస్తారబ్బా చెప్పు? పని పాట లేని వాళ్ళు ఏం చేస్తారు? ఇలాంటి పనులు చేస్తారు. అంటే వీళ్ళిద్దరికీ భేటీ కావాల్సినంత అవసరం ఏంటంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేస్తున్నారు. తప్పదది. మరి జగన్ను కేసీఆర్ భేటీ అయ్యారు కదా, మరి దాని గురించి అడగలేదే? భేటీ అయ్యారు, కౌగిలించుకున్నారు, చేపలు కూడా తిన్నారు, న్యూస్లో వచ్చిందే కదా, మరి దాని గురించి అడగలేదే? ఏపీ టీడీటీ కోర్టులో తెలంగాణ సీఎంలు అడుగుతున్నారంటూ కూడా ఇది ఒక గందరగోళాన్ని సృష్టిస్తుందని బొత్స సత్యనారాయణ ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణలు ఎలా చూస్తారు? పిచ్చి ఆరోపణలు. ప్రజల సమస్యలు పరిష్కరించడానికి వెళ్ళినప్పుడు ప్రత్యక్ష ప్రసారంగా పెట్టాలి, షార్ట్గా ఎందుకు మాట్లాడుకుంటున్నారంటూ కూడా ఈయన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆయనకేం పని పాట లేదా? అయిపోయింది ఆయన పని. ఏంది పని లేనప్పుడు ఏదో ఒకటి తెలుగుతూ ఉండాలి కదా. అంటే బొత్స సత్యనారాయణ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? చాలా తప్పది. నోరు మూసుకొని కూర్చోవాలి, శాతం అయితే ప్రజా రంగంలోకి వచ్చి సేవ చేయాలి, అంతే తప్ప ఏదో వాళ్ళు చేసుకుంటా పోతున్న వాళ్ళకి చేసుకుంటా పోనీయండి. మన ఏపీ చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? ఇద్దరు గురిశిష్యులే కదండి, ఏం చెప్తాం వాళ్ళిద్దరి గురించి. అయితే వీళ్ళిద్దరు ఎందుకు భేటీ కాబోతున్నారంటూ కూడా మనకు సమాధానం చెప్పాలంటూ కూడా బొత్స సత్యనారాయణ అయితే కొన్ని వ్యాఖ్యలు అయితే చేస్తున్నారు. ఈ వ్యాఖ్యలు ఎలా దొరుకుతుంటారు? ఇంకా ఎన్ని జరిగాయి చూడాలండి, ఇప్పుడే కదా వచ్చింది ప్రభుత్వం. వీళ్ళ భేటీకి కారణం ఏంటో చెప్పాలంటున్నాడు కదా. మరి ఏం తెలుసుద్దండి మనకి? వాళ్ళకి వీళ్ళు ఉంటారు కదా, ఇద్దరు గురిశిష్యులే కదా, వాళ్ళు ఏం చెప్తారనేది వినాలి. వీరిద్దరూ విభజన సమస్యలకు కలుస్తున్నారా లేదా ప్రజా సమస్యల కోసం కలుస్తున్నారా అంటూ కూడా బొత్స సత్యనారాయణ గారు అయితే వ్యాఖ్యలు చేస్తున్నారు. ఏంటో మరి మనకి తెలియదు.